Hi, hello and welcome to Triple X Detergent Soap Gadisari at Sosari Kollu 2 co-presented by Anudex Gold and Silks. సో సరికొత్త ఎపిసోడ్లో అత్త కోడలు వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. అత్తగారు మీ పేరు? నా పేరు సత్యవతి. సత్యవతి గారు. కోడలు గారు? దీపిక. దీపిక. అత్తగారు? నా పేరు వాణి. వాణి. అనిల. అనిల. వెరీ గుడ్. సో ఎక్కడి నుంచి వచ్చారు? మణికొండ నుంచి వచ్చారు. మణికొండ నుంచి వచ్చారు. హే, పక్క రాష్ట్రం. మీరు? దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ నగర్ వచ్చారు. వేరే రాష్ట్రం. ఓహో, సూపర్. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో మీ చేత కొన్ని పనులు చేపిస్తాం అండ్ మీ చేత మీకు గిఫ్ట్లు కూడా అందజేస్తాం. అంటే మీరు చీటీ తీస్తే వీళ్ళకి వస్తుంది పని, మీరు చీటీ తీస్తే మీకు వస్తుంది పని. ఓకే? వచ్చు కదా, ఓన్లీ కాగితం. నెంబర్ చూడు. 6. ఆహా, అత్తగారు పాట పాడాలి, కోడలు గారు కుక్కలు అరవాలి. ఓకే? అత్తగారు పాట పాడుతుంటే మధ్యలో కోడలు గారు అరుస్తూ ఉంటారు బౌ బౌ అని. ఓకే? అత్తగారు పాడు. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపమ్మ నీళ్ళే నలుపమ్మ గోపెమ్మ. వెరీ గుడ్, సూపర్. చక్కగా మీరు పాడుతుంటే వీళ్ళు ఎంత ఆనందపడుతున్నారో. వీళ్ళ చేత కూడా పాడిద్దాం. అత్తగారు పాట పాడండి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు జాజి అల్లుకున్న రోజు రోజు చెప్పాలని ఎంతో అడగాలని. నడుము చూస్తే వయారం, నడక చూస్తే సింగారం, పులుకు సోకు పలారం, దుమ్ము దుమారం. ఈవిడ రిథమిక్ బాబో బాబో, ఆ రిథమిక్లో వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మీరు మా మోనా 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 నీలా కనులా సోనా నీ పలికే నా వీణా నీ దాడుకుంటోనా. లాస్ట్ నానా మళ్ళీ నా వచ్చింది. నీతో చెప్పనా నీ కూడా తెలుసునా, నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా. ఓకే, సూపర్. ఈసారి ఏమొస్తుందో? 4. తుపాక్ వచ్చింది. ఓహో, ఇప్పుడు మీరు మీరు కింద పోర్షన్లో ఉంటారు. నాకు 5 పోర్షన్లు అద్దెకిచ్చారు. నేనేమో టెర్రరిస్ట్. ఓకే, బాంబులు అవి తయారు చేసుకుంటూ సేమ్ అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏదో మీ అభిమానం. ఆఖరికి టెర్రరిస్ట్లా ఉన్నామంటారు నువ్వు. సో ఇప్పుడు ఏంటంటే నేను బాంబులు అవి తయారు చేసుకుంటూ ఉంటాను. పైకి మీకు ఇప్పటివరకు తెలియదు. చాలాసార్లు పోలీసులు అవి వచ్చి వెళ్తూ ఉంటారు కానీ మీకు అర్థం కాదు ఎందుకు మా ఇంటి చుట్టూ తిరుగుతాను. ఓ రోజు ఎందుకైనా మంచిదని మీరు చూశారు. తీరా చూస్తే నేను బాంబులు తయారు చేయడం చూసి ఇప్పుడు నాతో గొడవ పెట్టుకోవడానికి వస్తున్నారు. ఓకే, యాక్షన్. రోజు పోలీసులు వచ్చిపోతుంటే ఎవరికోసమా అనుకున్నాం, నీకోసమా. ఇంట్లో సెలబ్రిటీ ఉన్నాడని మీకు తెలీదా? తెలీదు. బాంబులు తయారు నువ్వు ఎంతో మంచోడు అని అద్దెకిస్తే ఇట్లాంటి పనులు చేస్తావా నువ్వు? నేనేం చేశాను అత్తగారు? ఏం చేస్తున్నావో తెలుస్తుందిలే. అదేంటి? నేను ఒసామా సుబ్రహ్మణ్యం లాడన్, మా ఇంటి పేరు. నువ్వు మంచోడువా? మా అబ్బాయి నిన్న కరెంట్ దాంతో ఆడుకుంటుంటే అది తీసుకుని ఎత్తుకెళ్ళిపోతావా నువ్వు? కరెంట్ తీసుకెళ్ళే 2-3 వైర్ ముక్కలు అవసరం పడి లాగేసుకున్నాను అబ్బాయి దగ్గర. అంతే. వైర్ ముక్కలు ఏదో ఆడుకుంటున్నాడు వాడు. అవును, పాపం చిన్నపిల్లలు వైర్ ముక్కలు అంటే ఏం తినేస్తారని భయం వేసి తీసేసాను అంతే. అవన్నీ నువ్వు తీసుకెళ్లి బాంబులు తయారు చేస్తున్నావా? 2 వైర్ ముక్కలతో బాంబు తయారవుద్దా? ఒడియాలు వేయించడం అనుకున్నారు ఏమిటి బాంబులు తయారు చేయడం అంటే? ట్యూబులు అన్ని కొట్టేస్తున్నావంట. నేను వాళ్ళ ఇంట్లో ట్యూబ్ లైట్ పని చేయట్లేదంటే ఎందుకు పని చేయట్లేదు చూద్దాం అని తీసుకున్నాను. పనులు చేయట్లేదని తీసుకున్నావా లేదా వేరే పర్పస్ కి తీసుకున్నావా? అవును, మీ అబ్బాయి సైకిల్ లోని గుండ్లు తీసుకున్నానా? అవును, అది కూడా కనిపించట్లేదు. తీసుకున్నానా? తీసుకున్నావు. వీళ్ళ దగ్గర ఏం తీసుకున్నాను? బల్బులు తీసుకున్నావు. అంతే. ఇవన్నీ కలిపి చిన్నగా ఏదైనా బొమ్మలు తయారు చేస్తాను అంతే. బాంబులా పేలిపోయి బొమ్మలా? ఏం పేలవు. అక్కడ పెట్టి దాని దగ్గర నుంచి చూసాడు, కసేడు పేలు. అది పేలిన విషయం మనకు తెలుసు కానీ దాని తర్వాత ఏం తెలియదు మనకి. తర్వాత తెలిసాకేం ఉండదు కదా. తెలిసాక ఏమీ ఉండదు. ఇది ఏంటంటే కొత్త దీపావళి కొత్తగా పేలడం కోసం పేలిపోతారు. పాపులేషన్ తగ్గించే దీపావళి. పాపులేషన్ తగ్గించే కాదు, ఇది 2-3 ఊర్లు కలిపి ఒకసారి పెట్టుకుంటే చాలు మొత్తం దీపావళి. మొత్తం కంబైన్ గా సెలబ్రేట్ చేసుకోవడం కోసం చేసుకోవచ్చు. అంటే ఎక్కడైనా చెత్త ఎక్కువగా ఉన్నా, మనుషులు ఎక్కువ రోజులు ఇల్లు ఖాళీ చేయకపోయినా అక్కడ పెట్టేస్తే చాలు మొత్తం ఖాళీ అయిపోతుంది. అలా మీరైతే ఫోన్ చేయండి పోలీసులకి. ఇప్పుడే చేస్తున్నాను. హలో పోలీస్ స్టేషన్. మీరు ఫోన్ చేయగానే పోలీసు అయితే హలో పోలీస్ స్టేషన్ పట్టుకోండి. ఎవరిని? మిమ్మల్ని. నన్ను పోలీసులు రాని టైం పడుతుంది. ఈ లోపల నేను చదువుకుంటాను. బట్టలు చదువుకునే ఊరు బట్టలు చాలా బాంబులు వద్దా? బాంబులు కూడా కాల్స్తే మీరు ఉంచుకోండి. ఒడియాలు వేయించినప్పుడు 2-3 వేయండి, అందులో మొత్తం క్లియర్ అయిపోద్ది.
టెర్రరిస్టులు కనుక మీ ఇంట్లో ఉంటే మీరు ఇలా మాట్లాడతారా వాళ్ళతో? మరి చక్కగా మా అబ్బాయి వైర్లు ఎందుకు తీసుకున్నావు, మా ఇంట్లో ట్యూబ్ లైట్లు ఎందుకు తీసుకున్నావు అంటే వాడు ప్రశాంతంగా మీతో కూర్చుని లేదండి అత్తగారు అసలు ఏం జరిగింది అంటాడా, గన్నేసి తపా తపా పేలుస్తాడు. అందుకే ఇంట్లో ఎవరికి అద్దెకిస్తున్నావు వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు ముందు వెనకాల అంటే వాళ్ళ నుంచి ముందు వెనకాల కాదమ్మా, వాళ్ళ చరిత్ర ఏంటో తెలుసుకునే ఇంట్లో అద్దెకి ఇవ్వండి. ఓకే? బాగా కవర్ చేశారో ప్రదీప్, సూపర్. ఇప్పుడు మీరు 3 నెంబర్ తీశారు. ఇప్పుడు మనం ట్రైన్ ఆట ఆడతాం. ఓకే? ఓకే. అత్తగారు ఇంజిన్, కోడలు గారు భోగి. ఓకే? మీరు ఈ రైలు ఇటు నుంచి బయలుదేరుతుంది, ఈ రైలు ఇటు నుంచి బయలుదేరుతుంది. చుక్ 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 అని సౌండ్ చేసుకుంటూ వెళ్తారు. ఎవరు ముందు మళ్ళీ ఇక్కడికి వస్తారో వాళ్ళే విన్ అవుతారు. ఓకే? ఈ దారిలో ఏం చేయాలంటే భోగి అంటే వెనక నుంచిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులు ఇలా పెడతారు, వాళ్ళ చేతులన్నీ కొట్టుకుంటూ రావాలి. ఓకే? అత్తగారు ముందు, కోడలు గారు వెనకాల. నుంచి వచ్చి రావాలా? ఇటు నుంచి తిరిగి వచ్చి ఇలా తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ రావాలి, మీ ప్లేస్కి రావాలి. మీరు ఇటు నుంచి వెళ్ళి ఇలా తిరిగి వచ్చి మళ్ళీ మీ ప్లేస్కి రావాలి. గుద్దుకోకండి రైలు. ఓకే? రెడీ? 3. నాకు సౌండ్ వినపడపోతే ఆ ట్రైన్ వెళ్తున్నట్టు కాదు. కూచుకు చుకు చుకు చేతులు కొట్టాలి. కోడలు కొడతారు చేతులు. మర్చిపోయాం, కెమెరా తిరగలేదు, ఓసారి మళ్ళీ తిరగరా. రెడీ? చుక్ 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 సౌండ్ రావాలి నాకు. 3, 2, 1 గో గో. అబ్బా, యాక్చువల్లీ ఈసారి కూడా కెమెరా ఆన్ చేయడం మర్చిపోయారు మా వాళ్ళు, కాబట్టి ముచ్చటగా 3వసారి. ఓకే? రెడీ? 1, 2, సౌండ్ గట్టిగా రావాలి. 3 గో. హాయ్ వచ్చిన 3 రౌండ్లు వేశారు కదా, కానీ ఈ ట్రైన్ ఒకలా వెళ్ళింది, ఈ ట్రైన్ ఇంకోలాగా వెళ్ళింది. నాకు చాలా నచ్చింది, ఎందుకంటే కోడలు గారు వెనకాల ఇలా వెళ్తున్నారు అంటే వాళ్ళ చేతులు కూడా తగలకుండా చాలా బాగా వెళ్ళారు. అండ్ ఇటు సైడ్ కూడా వెళ్ళారు. వెరీ గుడ్. అందుకే మీకు 5 పాయింట్లు మాత్రమే ఇస్తాను, కానీ మీకు మాత్రం 5 పాయింట్స్. సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు మీకు గిఫ్ట్లు కూడా ఇస్తాను. ఓకే? క్లబ్స్, ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గారు సరిగా సోసరి కోల్డ్ 2 కో ప్రెసెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో సెకండ్ రౌండ్ అత్త కోడలు ఇప్పుడు డాన్స్ చేస్తారు. విజిల్ వేయగానే అదేంటో కొంతమంది ఆగుతారు, కొంతమంది ఆగరు. ఆగిన వాళ్ళకి పాయింట్, ఆగిన వాళ్ళకి పాయింట్ లేదు. కానీ అత్తలు మాత్రం విజిల్ సౌండ్ మీ కోడలు ఆగితే మాత్రం నన్ను కొట్టండి. ఓకేనమ్మా? వెరీ గుడ్. ఫస్ట్ సాంగ్. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోజంది, నువ్వు రాజంది. రై 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 మంది బైకు, సర్రు 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 మంది సొక్కు, జివ్వు 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 మంది నాకు, కులుకు తోట గుట్ట మాకు. చూస్తే బాబు ఐ లూజ్ మై కంట్రోల్. బ్యాక్ సీట్ మీద గాని నువ్వు ఎక్కితే గాలిలోకి లేచిపోద్ది ఫ్రంట్ వీలు. నా పెదవి అంచు నుంచి కొంచెం ఎరుపు తీస్తే నీ బైక్ ఇంకా ముట్టుకోదు పెట్రోలు. నా ఒంటిలో నా ఒదిగి ఉన్న మెరుపు చూస్తే పురకలేస్తూ ఎగిరిపోదాం వేల మైళ్ళు. నవ్వుతున్న నీ నగుమోము మదినే తుంచిందే, ఓ గుప్పు మన్న నీ పర్ఫ్యూము ముక్కుని ముంచిందే. ఏ కన్ను మంటు గుద్దుకుంది ముద్దు అంటూ మొత్తుకుంది ముడు. ఒక్కసారి ఎస్సు చెప్పి చూడు, ఆపలేవు నా స్పీడు. వెరీ గుడ్. వీళ్ళు విజిల్ సౌండ్ కి ఆగలేదు, అత్తలు ఎలాగో నన్ను కొట్టలేదు, కానీ పాట ఆపారు కదా. ఎందుకంటే 2 బాల్స్ తో కొట్టాం. అప్పుడు కాదమ్మా, అదే ఇందాక చెప్పింది పావుగంట. నేను విజిల్ సౌండ్ వేసాక మీ కోడలు ఆగితే కొట్టాలి. మీ కోడలు ఆగలేదు కదా. సో ఇక్కడతో ఫస్ట్ సాంగ్ అయిపోయింది. ఎవరు ఆగలేదు, ఎవరికి పాయింట్ రాలేదు, నాకు మాత్రం దెబ్బలు తగిలే.
రెండో సాంగ్. ఓ సోజి పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాటు గుండె తాకింది ప్రేమ గన్ను షాటు ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు కొట్టకుండానే నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే Oh my God, I can't believe that you said that. Or am I dreaming? Did I just hear that? My heart is racing like a cheetah. So I wanna sing this శైలి. ఓకే, ఈసారి కూడా చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. అసలు అబ్బాయి అసలు ఇద్దరు ఆగలేదు, కానీ విజిల్ సౌండ్కి మాత్రం ఆగారు. కంగ్రాచులేషన్స్. అత్తలకి ఇప్పుడు బలి వెలిగింది. సో అత్తలు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఈసారి ఒక పని చేద్దాం, అసలు చేసి డాన్స్ చేపిద్దాం. ఓకే, మీ అత్తగారికి వచ్చుగా, మీ అత్తగారికి వచ్చుగా. అంత కరెక్ట్గా ఊపారంటే నాకు అనుమానం వచ్చింది. థర్డ్ సాంగ్. కన్నె పెట్టరు కన్ను కొట్టరు ఓ పాల పెట్టరు బయట పట్టరు ఓ అర్రే 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 కన్నె పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు గుట్టు గుట్టుగా జట్టు కట్టరు జంట చేరితే గంట కొట్టరు బొట్టు గిట్టు పెట్టబంటే ఊరు కొను పెట్టె కట్టి బుట్టె కొట్టి తీరతాను మేడం చూసి పెట్టన చిట్టమ్మ ఊపు ఊపుకొక తక్కదిమి తాళం వేసి పెట్టన చెప్పమ్మ అదిరి పడిన కుడి ఎడమన్న నన్ను మన ఉడుకు వయసు ముడి పెట్టుకోన అసలు సిసంగ నవ్వు గిట్టుకులు తెలిసిన పట్టు పనులు మొదలెట్టుకోన అదిరే సరుకు ముదిరే వరకు అటు ఇటు ఎటు ఆపేశారు. వెరీ గుడ్, క్లాప్స్. వన్. ఆహా, నాగార్జున గారు నలుగురు హీరోయిన్లు అంటే నలుగురు హీరోయిన్లు ఒకేలా చేశారు, కానీ ఇక్కడ దమ్ముంటే ఇద్దరు అత్తలు ఇద్దరు కోడలతో చేయమనండి. నేను నలుగురు 4 వెరైటీలో చేశారు. సూపర్, అసలు అద్భుతం. నేను 3 ఏళ్లుగా వేస్తున్నది వీళ్ళు 3 నిమిషాల్లో వేస్తారు, అంతే. చాలా సింపుల్గా చేశారు. అండ్ ఇద్దరు అత్తలు డ్యాన్స్ చేసినందుకు 2 టీంలకి 1 పాయింట్. సో 3 పాటలు అయితే అయిపోయాయి. 3 పాటల్లో మన స్కోర్లు ఎంత ఉన్నాయి? మీకు ఈ రౌండ్లో 2 పాయింట్స్, మీకు 2 పాయింట్లు. కానీ ఇంకా లాస్ట్ సాంగ్ ఉంది, దాన్ని బట్టి ఈ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలుస్తుంది. ఓకేనా? అతను 2 రెస్ట్ తీసుకుందాం. లాస్ట్ సాంగ్. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంతంగా పుట్టావనుకుంటా
సో లాస్ట్ సాంగ్కి ఎవరు ఆగలేదు, ఎందుకంటే అత్తలు ఆ రేంజ్లో డ్యాన్స్ చేస్తుంటే ఎవరికైనా ఆగిపోతూ అవుతుందండి. అత్తగారు అయితే చక్కగా ఇలియానా స్టెప్, మహేష్ బాబు స్టెప్ 2 స్టెప్లు కవర్ చేస్తారు ఇద్దరు. వెరీ గుడ్. సో ఫోర్త్ సాంగ్ ఎవరికి పాయింట్ రాలేదు కాబట్టి మన స్కోర్లు 2 పాయింట్స్లోనే ఉన్నాయి. సో స్కోర్లు అయితే సేమ్ ఉంటాయి. గిఫ్ట్ ఎవరికి రావాలో టాస్ చేద్దాం. ఓకే, ఇది తోక, ఇది తలకాయ, ఇది తలకాయ, ఇది తోక. ఓకే, ఏం కావాలి? తలకాయ. తలకాయ పడితే గిఫ్ట్ మీకు, తోక పడితే గిఫ్ట్ మీకు. వెరీ గుడ్, సూపర్. పట్టుకోండి. ఏం అడిగారు మీరు? తలకాయ. తలకాయ పడి. సో ఇటు సైడ్ వాళ్ళకి గిఫ్ట్ వచ్చింది, పాయింట్లు మనకే వచ్చాయి. ఫంక్షన్ పడగదు. మనం 7 పాయింట్స్లో ఉన్నాం, వాళ్ళు ఆఫ్టర్ ఆల్ 7 పాయింట్లో ఉన్నారు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడిసరి సోసరి గోల్డ్ 2 కో ప్రెజెంటెడ్ బై అనుటెక్స్ గోల్డెన్ సిల్క్స్ లో చక్కగా వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారు. ఆవిడ వాళ్ళ గేదెని, వీళ్ళు వీళ్ళ గాడిదని. సో ఇప్పుడు ఆ కోడళ్ళు చెకోడీలు తినిపిస్తారు మీకు. ఓకే, అక్కడి నుంచి ఒక్కోటి పెన్సిల్తో ఒక్కో చెకోడి తీసుకొచ్చి మీ నోట్లో ఇసిరేసి వెళ్ళిపోతారు. మీరు పరపరా నవ్వులతో నాతో కబుర్లు చెప్పుకుంటే టైం అయిపోతుంది. ఓకేనా? వెరీ గుడ్. 3 నిమిషాల టైంలో ఎన్ని చెకోడీలు తింటే అన్ని పాయింట్లు. 3, 2, 1 గో. చేతులు వెనకాల పెట్టుకోండమ్మా. అయ్యో అత్తగారు, మెల్లగా మెల్లగా. ఇంకేంటి అత్తగారు విషయాలు? ఎవరు పొడుపు కథలు వచ్చా మీకు? జోకులు వచ్చా? అత్తమ్మ ఈ చేత్తో పట్టుకో, అడ్డంది. ఆవిడ వచ్చింది, చేయి వాడకూడదు మీరు. ఇంకేంటి అత్తగారు విశేషాలు? ఏమైనా పొడుపు కథ అడగచ్చు కదా? నేను కాదు, మీరు అడిగితే చెప్తాను నేను ఆన్సర్. అడుగుతారా పొడుపు కదా? అడగండి. అడుగుతా అన్నారు, ఓ చెకోడీలు తింటున్నారు కూర్చుని. నేను ఖాళీగా లేను ఇక్కడ. చేతిలో పట్టుకుంటే ఇంకో చేతిలోకి ఆమ్లెట్ వచ్చేసేలా ఉంది. మీ కాళ్ళు గ్యాప్ ఇవ్వట్లేదా? సరే, ఈసారి మీ కాళ్ళు కాలడ్డం పెడతా. ఎలా కింద పడుతుంది, కొంచెం టైం పడుతుంది లేవడానికి. బాగున్నాయి చెకోడీలు, కొంచెం ఓల్డ్ స్టాక్, ఏమనుకోద్దు. ఓ 2 సంవత్సరాలు ఎందుకొని. కొంచెం పురుగులు ఉంటే అవి దులిపేసి తెచ్చేసాం అంతే. చిన్న చిన్న వానపాములు అవి ఉంటాయి, పాములు లైట్గా. జర్రులు అవి తిరుగుతుంటే దులిపేవాళ్ళండి, పడిపోయాయి బయట అవి. ఆ పెన్సిల్ అక్కడ దాకా వెళ్ళే లోపల చెకోడి కింద పడిపోయేలా ఉంది. దర్జాగా గేదె మీద కూర్చొని చెకోడీలు తింటుంటే అబ్బా సుఖమే వేరబ్బా. ఓ పక్క కోడలేమో చెకోడి తీసుకురావడం, మీరేమో గాడిద మీద గేదె మీద కూర్చొని. అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఇందుకే కదా. అత్తగారు కొంచెం ఇల్లు అంటూ ఉండండి, సైడ్కి సెట్ అవుతుంది. కొంచెం గ్యాప్ అమ్మ ఆవిడ. అయ్యయ్యో, ఎన్ని కష్టాలు వచ్చాయి మీకు. ఇదిగో నోట్లో పడినవే కౌంట్ అమ్మా. ఈ సమయంలో ఒక పాట పాడితే అద్భుతంగా ఉండదు? ఏమిటి అరిగాకానా? అబ్బో, హాయ్ చెకోడి. మీ వల్ల కాదా అత్తగారు? ఇంకా నువ్వు కొంచెం మెల్లగా రా అమ్మ, పాపం ఆవిడ కష్టాలు చూడు ఒకసారి. అత్తగారు గ్యాప్ లేదమ్మా, లెఫ్ట్ సైడ్ కొంచెం ఖాళీ ఉన్నట్టుంది, అటు పార్క్ చేసుకో చెకోడీలు. ఇవి చూడండి, ఒక్కోటి అరిగాక ఇంకోటి తెస్తుంది. నువ్వు చెకోడీకి 1 లీటర్ తాగుతున్నావు అత్తమ్మ. అయ్యో, బాగా వేడిగా లేదు? మాకు మామూలుగా ఇలా తినాలని తెలియక మేము మామూలు ఇంట్లో సోఫాలో కూర్చొని తినేవాళ్ళం. హాయిగా ఇంకెందుకు అది, నువ్వు తాగి నీళ్ళని వేస్ట్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, క్లాప్స్. అత్తగారు తినడం అయిపోయింది.
చాలా చక్కగా దర్జాగా కూర్చుని తిన్నారు. సో అత్తగారు మీరు ఆడడం అయిపోయింది, మీ స్పందన ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మిమ్మల్ని అత్తగారు ఆవిడతో మాట్లాడినా ఈ లోపల మీరు చకోడీలు పెద్దగా ఉన్నాయంట, చిన్నవి పెట్టాల్సింది అంటున్నారు. చెకోడీలు చిన్నగా పెట్టాలా? చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకెందుకు తినేసి నవ్వులేసి మింగేసాక ఇప్పుడు ఎందుకు అది ముందు చెప్పాలి ఆ విషయం నాకు. మీరు ఇంతకీ పొడుపు కదా అడుగుతా అన్నారు, నన్ను ఇంకా అడగలేదు ఎవరు. నల్లరాయి కింద నలుగురు దొంగలు. నల్లరాయి కింద నలుగురు దొంగల. నల్లరాయి కింద నలుగురు దొంగలు అంటే గేదె. ఓకే కరెక్ట్. సేమ్ మీద 3 steps టు కీప్ ద ఎలిఫెంట్ ఇన్ ఫ్రిడ్జ్. ఎలిఫెంట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టడం 3 steps లో చెప్పు. డోర్ తీయండి, ఎలిఫెంట్ లోపల పెట్టండి, డోర్ మూయండి. ఒక ఫ్లైట్ లో 4 members 50 ఐరన్ బ్రిక్స్ వెళ్తున్నాయి. ఒక ఐరన్ బ్రిక్ బై మిస్టేక్ డ్రాప్ అవుట్ అయింది. ఇప్పుడు ఎన్ని ఐరన్ బ్రిక్స్ ఉన్నాయి ఫ్లైట్ లో? 4. మ్యాథ్స్ ఎన్ని మార్కులు ప్రదీప్ మీకు? నాకు 50లో 1 పోతే ఎంత? 50లో 1 పోతే ఎంత? 5 0లో 1 లేదుగా. 5 కానీ పోవాలి, 0 కానీ పోవాలి. నా ఉద్దేశంలో 50లో పోతే ఏమన్నా 1లు 2లు పోకూడదు. ఏమిటి ఆన్సర్ ఏంటి? 49. చెప్పండి, మీరు ఇంకా సీక్వెన్స్ క్వశ్చన్స్ అన్నాను కదా. అవునా? 49. ఇప్పుడు ఒక ముసిలావిడ రోడ్ క్రాస్ చేసేయడానికి స్టిక్ సపోర్ట్ తో క్రాస్ చేస్తుంది. చాలా హెవీ ట్రాఫిక్ ఉన్న రోడ్ ని సేఫ్ గా క్రాస్ చేసేసింది, కానీ చనిపోయింది. వై? పైనుంచి ఐరన్ బ్రిక్ నెత్తింపడింది ఆవిడకి. శబాష్ రా ప్రదీప్, శబాష్. ఓకే అత్తమ్మా. భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఇంట్లో. బయట కుక్కలు అరుస్తున్నాయి. ఓహో. కుక్కలు అరుస్తుంటే భర్త వచ్చి భార్య దగ్గరికి, మీ చుట్టాలు వచ్చినట్టున్నారు, పోయి చూడుపో అన్నాడు. భార్య వెళ్ళి చూసి, అవునండి నిజమే వచ్చారు, మా అత్తగారు చుట్టాలు. దాని ఎక్స్టెన్షన్ నేను చెప్పనా? ఇగో వాళ్ళ ఆవిడతో ఆయన అంటాడు, ఇగో బయట కుక్కలు అరుస్తున్నాయంటే మీ చుట్టాలు వచ్చారు అంటే, సర్లేండి మీరైతే లోపల రండి, మిమ్మల్ని కూడా బండ్లు వేసి తీసుకెళ్ళిపోతారు, ఎక్కువ అరవకుండా మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతారు. ఇటు సైడ్ ఏం లేదా బెబ్బే ఇటు మొత్తం. ఓకే, సో ఇప్పుడు కోడళ్ళు ఆశీనులు కండి, అత్తలు వెనక్కి వెళ్ళి చెకోడలు తీసుకురండి. 3 2 1 గో. దెబ్బ కరిగిపోలే అత్తగారు మొత్తం చెక్కడి. చాలా ఆడారు. సింబల్ కూడా ఉండకూడదా? 9కి ఏం యాడ్ చేస్తే 6 వస్తుంది? మామూలుగా తెలుగు ఇంగ్లీష్లే మనకి సరిగ్గా రావు, మళ్ళీ రోమన్ నెంబర్స్ మనకి నేనా? ఆవిడేదో ఎత్తుక్కుంటుంది. ఏంటమ్మా ఏం కావాలి? వాటర్ ఎరగలేదు అక్కడ, నువ్వు చేతులు పెడితే ఇవ్వరాళ్ళు. లేనప్పుడు వాటర్ తాగాలి. ఓకే, వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ ఉండమంటుంది కదమ్మా, కుర్చీ అయినా అక్కడ కాసేపు కూర్చో. అక్కడ ఉండమంటుంది, ఒక 2-3 days తర్వాత తింటుందంట. మీరు టేబుల్ని ముట్టుకోకండి అమ్మా. ఒకటి వైట్ క్యాట్, ఒకటి బ్లాక్ క్యాట్. చేయి పెట్టకూడదు మీరు. చేయి పెట్టినవన్నీ మైనస్ అమ్మా, మీరు ఎన్ని తిన్నా పనికిరావు. అయ్యో ఎవడరా ఈ రౌండ్ కనిపెట్టింది? వాళ్ళు తింటుంటే నాతో ఏం మాట్లాడతారు? నాకు వద్దమ్మా, పాడైపోయిన ఏం తింటాను నేను, మళ్ళీ పొద్దున్నే కష్టం. వద్దమ్మా, ఎందుకు వచ్చిన ఇబ్బంది ఎండాకాలం. మేము అత్తగారు లేదా పని చేయండి, బొచ్చు పట్టుకెళ్ళిపోయి ఆవిడ ఒళ్ళో పెడితే
ఒక్కోటి తీసుకుని తింటూ ఉంటుంది ఆవిడ. ఆగమ్మా, ఆవిడ ఆగమంటుంది కదా, ఆగండి, సాయంత్రం తింటుందంట. అడిగోడి రోజు 2 పిల్లలు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ రికమెండేషను, బురదలో పడిపోయింది వైట్ పిల్లి. మీరే ఏదో ఒకటి చేయాలి మీరే చేశారు. ఇందా నుంచి ఎక్కువ అడావిడి ఇదే ఉంది ఇక్కడ. చేపెట్ట వెరీ గుడ్, సూపర్ గా తిన్నారు కోడలు, కానీ సమానంగా తిన్నారు. ఇద్దరు కోడలు 14 చెకోడలు తిన్నారు. అత్తలు ఇంకా బీభత్సంగా తిన్నారు. మీ అత్తగారు అయితే 18 తిన్నారు, మీరు 14 తిన్నారు. ఇద్దరు కలిపి 32. కానీ పాపం ఇటు సైడ్ కోడలు 14 తిన్నారు, కానీ అత్తగారు 20 తినగలిగారు. సో మొత్తం కలిపి 34. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. సో ఈ రౌండ్ విన్నర్స్ మీరు. సో ఇట్స్ ఏ టీమ్కి 32 పాయింట్స్, ఇట్స్ ఏ టీమ్కి 34 పాయింట్స్ యాడ్ అయ్యాయి మీ టోటల్ స్కోర్కి. ఇందాక మీ స్కోర్ ఇద్దరు సమానంగా ఉన్నాయి, 7-7 రైట్. 7 + 32 39 పాయింట్స్, 7 + 34 41 పాయింట్స్. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అసోసరీ కోడ్లు 2 కో-ప్రెజెంటెడ్ బై అనుటెక్స్ గోల్డెన్ సిల్క్స్ లో 4వ రౌండ్. ఇప్పుడు పాటలు పాడాలి. ఈ కార్డ్బోర్డ్ మీద ఉన్న ఫొటోస్ బట్టి మీకు సాంగ్ గుర్తొస్తుంది. బల్బు వెలుగుతుంది, బల్బు వెలగానే మీరు విజిల్ వేయండి. ఎవరు విజిల్ వేసారో నేను చెప్తాను. ఓకే, ఆ చిన్న పోస్ట్ మాత్రం నాకు ఇవ్వండి. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ కార్డ్ బి టీమ్. గుప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని హాయికి భాషే ఏమిటో తీయనైన దూరానికి. ఇప్పుడు సొంతంగా పాడతారు, లిరిక్స్ యాడ్ చేసుకుని వాళ్ళగా రాసుకుని పాడతారు. మళ్ళీ స్టార్ట్ చేయి. వేరే సాంగ్ అయినా పాడు. కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం, శిలగా మెదిలే నా హృదయం సాక్షిగా అలలైపోయే ఆకాశం. 2 పాయింట్స్. ఓకే, సో ఫస్ట్ కార్డ్ కి బి టీమ్ కి 2 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ కార్డ్ ఎవరు? బీటీం. మిర్చి 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 లాంటి కుర్రాడే మిస్టర్ నీటిలోని డార్లింగ్ కాదు మిర్చి కాదు అది. ఈ వర్షం సాక్షిగా చూడు లక్ష్మి సుబ్బలక్ష్మి. దాంట్లో అనుష్క, ఇది కాజల్ కదా. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, ఒట్టి చిన్న చూపు చూస్తే ఊరుకోను. రేవులోని తాడి చెట్టుల సినిమా ఇవ్వచ్చు కాదు. రైడ్ చేసాయి రాకెట్లా. అందులో మా కాజు ఉందా? ముగ్గురు కలిపి సాంగ్ అయితే లేదు కదా. లేదు కదా, లేకపోతే మేము ఎందుకు పెడతాం? సినిమా పేరు క్లూ. మిస్టర్ పర్ఫెక్ట్ లో ముగ్గురు ఉన్నారు, కానీ సాంగ్ లో ముగ్గురు లేరా? లైట్ తీసుకో లైట్ తీసుకో, కాసేపు టెన్షన్ లైట్ తీసుకో. నేను లైట్ తీసుకున్నా. థ్యాంక్ యూ. సో ఒకటే కార్డు, మీకు 2 పాయింట్స్. ఇంకా మన ఎవరికి పాయింట్ రాలి. ఏ టీం? అయ్యో, అనవసరంగా మోగిందా మగజులు? కొడలు గారు ఏ టీం? శృతి హాసన్ కదా. శృతి హాసన్ అండ్ రవితేజ. కన్యాకుమారి. మేము పాడతాం. మీరు పాడతారు నాకు తెలిసి. నెక్స్ట్ మీరే ఉన్నారు. వీళ్ళయ్యాక చూడండి, ఎతకండి, ఎక్కడ కనిపిస్తుంది పాట. ఉండొచ్చు ఇక్కడ ఎక్కడ. వీళ్ళిద్దరు కలిసి ఏ సినిమా చేశారు? దరువా. ఓకే, బి టీం. కాజల్ చెల్లివా, కరీనాకి కజినివా, కత్తిరినా కైపువా, కత్తి లాంటి ఫిగరివా, ఎందుకే ఏదవ జన్మ ఏటిలో నదుకవే, ఇనవే కన్యాకుమారి సగవే కన్యా రబుదే బనాది జోడి అమ్మడు అమ్మారి. వెరీ గుడ్, 2 పాయింట్స్. సో మీ స్కోర్ 4. మనం బెబే. నెక్స్ట్ కార్డ్
ఇది మాత్రం ఫిక్స్ రా మనోళ్ళు. పాపం ఈ అబ్బాయి ఇంకా సినిమాలు చేశాడు, కానీ ఎందుకో ఈవిడ ఫోటోయే పెడతారు మా వాళ్ళు. బీ టీమ్. ఓకే చెప్పండి, పాడండి. జర్నీ పిక్చర్లో అవునా? అర్రే లైఫ్ లైన్ లేదా? క్లూ ఇవ్వండి. జర్నీ మూవీ. నేనే చెప్పాను కదా. చెప్పాను. అవును, అందులో పాటలు మీరు పాడేసుకోండి. ఏపే ఎవరికి రాదు? వెరీ గుడ్, ఎవరికి పాయింట్ రాలేదు. వెరీ గుడ్, సూపర్ సూపర్. సో మన స్కోర్ 4, మన స్కోర్ 0. ఎవరది? ఈ అమ్మాయి ఎవరు అసలు? మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. 2 points. సో మీ స్కోర్ 6. మనం బెబ్బే ఇంకా కార్డులు అయిపోతున్నాయి అమ్మ, 3 కార్డులు ఉన్నాయి. బి టీమ్. 6 అడుగుల అందగా, 6 అడుగుల బుల్లెట్. 6 అడుగుల అందగాడు. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. పెట్టారనుకుంటారు మధ్యలో. 6 అడుగుల మేము పాడతాం. 6 అడుగుల బుల్లెట్. కన్ఫ్యూజ్ చేయదు బ్రదర్. ఏ టీమ్? 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేస్తాడా. సరిగ్గా సరిగ్గా ఇలాగా నిలబడి సరిగ్గా సరిగ్గా. ఏమిటో కొనుక్కుంటున్నారు వీళ్ళు. 2 points. 2 and 6 మీ స్కోర్లు. అబ్బా. బి టీమ్. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో నీ మౌనం నీ పేరే పిలుస్తుంది. నిలవదు కదా హృదయం నువ్వెదురుగా నిలబడితే, అలగదు కదా హృదయం నీ అలికిడి వినకుంటే. ఇది వరమో తేలని తరుణం ఇది. సో మీ స్కోర్ వెళ్ళింది 8 points కి, అండ్ మీ స్కోర్ ఉంది 2 points లో. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ కార్డ్. నచ్చావే పాల పిట్ట, తెచ్చావే పూల బుట్ట. వదిలిట్టానమ్మా తాజమ్మడా, నచ్చావే పాల పిట్ట, తెచ్చావే పూల బుట్ట. ఇంకో పాట. పసిఫిక్ లో దూకాయమంటే దూకేస్తానే నీకోసం, ఎవరెస్ట్ ఎంతైనా ఎక్కేస్తాలే నీకోసం. తలకోన జంగల్లో నా జాగింగ్ చేస్తా జంటే నువ్వు వస్తే, బమ్మారో మియో కన్నా నేనే పిచ్చి వాళ్ళం. 2 points అమ్మా. సో మీ స్కోర్ 10 points, మన స్కోర్ 2 points. కంగ్రాచులేషన్స్, ఈ రౌండ్ విన్నర్స్ మీరు. సో ఇక్కడతో 4వ రౌండ్ కూడా ఫినిష్ చేసుకున్నారు, అండ్ వాళ్ళు స్కోర్లో కొంచెం ముందుకు దూసుకెళ్ళిపోయారు. ఏం పర్లేదు, మనం నెక్స్ట్ రౌండ్లో కవర్ చేద్దాం. ఇందాక 2 points లీడ్లో వచ్చారు, ఇప్పుడు ఏముంది 8 points లీడ్లోకి వెళ్ళారు. మొత్తం కలిపి మనకంటే 10 points ఎక్స్ట్రాలో ఉన్నారు వాళ్ళు. అంతే కదా, నన్ను నమ్ముకోండి. ఓకే. రిఫ్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి గోల్డ్ 2 కో ప్రెజెంటెడ్ బై అనుడెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో అత్త గోల్డ్ ఇప్పుడు సరదాగా ఇక్కడి నుంచి ఒక్కొక్క బాల్ తీసుకెళ్ళి రింగ్లో వేస్తారు. ఎంత ఈజీగా ఉంటుంది తెలుసా? ఇంత పెన్సిల్తో చెక్కుడులు తీసుకెళ్ళినట్టు ఈసారి ఈ కోన్లు చేతికి వేసుకుని చక్కగా రోబోట్ లాగా ఒక్కొక్క బాల్ పట్టుకుని అందులో వేస్తారు. 3, 2, 1 గో. వెళ్ళదులేండి అక్కడ దాకా. ఇది కూడా డౌటే నాకు తెలిసి, పడినా బయటకు వచ్చేస్తాం. మీరు ముందే తిప్పితే కష్టం కదా. చూడండి, ఇదైతే మధ్యదారిలో పడిపోవచ్చు చక్కగా.
ఎందుకు ఇక్కడే పడిపోద్ది, అక్కడ దాకా ఎందుకు అత్తగారు మీరు మీ గారు. వెరీ గుడ్. మనం వాళ్ళకంటే ఒక 10-11 బాల్ ఎక్స్ట్రా ఇస్తే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఆహా, ఏంటి అలా పట్టుకెళ్ళిపోదాం అక్కడ దాకా ఉంటుందా? అయ్యో ఓయ్ ఓయ్ ఏంటోయ్ ఏంటోయ్ ఈజీగా ఉంది. సరే మళ్ళీ ఏమిటది? ఫస్ట్లో చాలా పద్ధతిగా మెల్లగా తీసుకుని ఇప్పుడు చాలా చిరాగ్గా తీస్తారే అత్తమ్మా. నువ్వు వేయడం కాదు కానీ రిటర్న్ రావడం నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు అత్తగారు రిటర్న్ వెళ్తారు చూడండి. ఈవిడ ఎందుకైనా మంది దూరం నుంచి అయిపోయి ఒంగుని వేసేస్తుంది ఈవిడ. రండి అత్తమ్మా. నీకు పరిగెట్టి ఆయుసం రాదు, ఒంగుని తీసి నడునే పోస్తుంది అంతే. గాడ్ మస్ట్ బి క్రేజీ. క్లాప్స్. అత్తల ఛాన్స్ అయిపోయింది. ఇక ఇప్పుడు కోడళ్ళ ఛాన్సు. కోడలు అత్త ప్లేస్లోకి వెళ్ళండి, అత్త కోడల ప్లేస్లోకి రండి. ఓకే, 3, 2, 1 గో. అయ్యో 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 సుశీల్ గారు పరిగెట్టండి. పరిగెట్టి ఆడితే తొందరగా ఆడచ్చు, ఎక్కువ బాల్ తీసుకెళ్ళచ్చు. కొంచెం ఈజీగా అనిపిస్తుంది. వెరీ గుడ్. రండి. ఉండదు, ఇక్కడి నుంచి చేసిన ఉండదు. ఇదిగో మీరు వాళ్ళకంటే 3 పాయింట్లు తక్కువలో ఉన్నారంట. అత్తగారు చెప్పడం కొంచెం ఆవిడ ఫాస్ట్గా ఆడము. అత్తమ్మ మంచి పాట పాడమని. దాతో మా మామా 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 ఏమి ఏమి బామా వాళ్ళు వాళ్ళు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలో అలా ఆడమని చెప్పారా మీకు ఎవరైనా? మీరు కాదు, నేనే చెప్పా. అవసరం లేదు. బాగా ఇట్టి కొట్టినారు. అరే, మేము ఒప్పుకోం. ఇది మాకు పాయింట్ వస్తుంది. అదే ఇందాక చేసిగా మరి అంతసేపు పరిగెట్టి ఇప్పుడు ఇసిరేవు లాస్ట్లో అత్తమ్మ. రండి అత్తగారు కోడలు ముందు. సో ఏ టీం అత్త కోడలు ఇద్దరు కలిసి 27 బాల్స్ వేశారు. వెరీ గుడ్, సూపర్ స్కోర్. మన పాత స్కోరు 30, 40. సో ఎంత అయింది? 39 + 2 41 అయింది. 41 ఇప్పుడు 27 ఎంత అయింది? 68 పాయింట్స్. సో ఫస్ట్ 2 రౌండ్స్లో 7 పాయింట్స్, తర్వాత 34 పాయింట్స్, అక్కడికి 41 పాయింట్స్ అయింది. ఇందాక 10 పాయింట్స్ వచ్చాయి, 51 పాయింట్స్ అయింది. అండ్ ఇప్పుడు మీ ఇద్దరు కలిసి
24 బాల్స్ తీసుకొచ్చారు. సో 51 ప్లస్ 24 ఎంత? కంగ్రాచులేషన్స్, ఇవాళ టైటిల్ విన్నర్స్. సూపర్. సో ఇప్పుడు మీ చేతుల మీదుగా వీళ్ళకి సన్మానం. ఓకేనా? కంగ్రాచులేషన్స్, నలుగురు సూపర్గా ఆడారు. సో మీ చేతుల మీదుగా కిరీటాలు వాళ్ళకి అందజేయండి అమ్మా. అండ్ అలాగే ఆ పట్టు చీరలు. అండ్ అలాగే గడిసరి అత్త సోసరి కోళ్ళు 2 టైటిల్ కూడా గెలిచారు. సో ఆ టైటిల్ పట్టుకోండి అత్తగారు, మీరు కూడా చేయండి, బాగుంటుంది. ఓకే, అండ్ మీ ఇద్దరు కూడా సూపర్గా ఆడారు. సో మీకోసం కూడా ఒక స్పెషల్ గిఫ్ట్. రండి, పొద్దున్నే లేవగానే ఒకసారి దీన్ని కూర్చొని స్విచ్ చేసి. ఓకే, సో నలుగురిలో ఒకళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో అవుతారు. అండ్ ఆ ఒకళ్ళు అత్తగారు కంగ్రాచులేషన్స్. ఓకే, మీ ఇంట్లో వాళ్ళని, మీ చుట్టాలని, మీ ఫ్రెండ్స్ని అందరిని అడిగానని చెప్పండి. ఓకే, నేను అడిగానని చెప్పి రమ్మనని చెప్పండి ఇక్కడ ఈ షోకి. మరి ఎపిసోడ్ మరి అత్త కూడా టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ.